13 వరకు చదివారా? ఓకే, ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభువా, నీకు వందనాలు. మా ఉద్దేశాలు ఏదైనా మేము ఏమి చేసినను నీ నామ మహిమ కొరకే, నిన్ను ఆరాధించుటకే మేము చేయవలసి ఉన్నది. సమస్తమైన వాటి ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తీసుకువచ్చే దేవుడు వినందుకే నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ప్రభువా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలని, ఈలాంటి ఆరాధన తండ్రి కోరుచున్నాడని మీరు గ్రంథంలో వ్రాయించినందుకే స్తుతిస్తున్నాం. మీరు పూజార్హుడవు, ఆరాధనకు పాత్రుడవు, యోగ్యుడైనందుకే స్తుతిస్తున్నాం. నిన్ను గూర్చిన సంగతులు మాకు గ్రంథంలో వివరంగా ప్రియప్రభు వ్రాయించిన ప్రతి విధానం కొరకే స్తోత్రములు. ఈ దినాల్లో నీ వాక్యం చుట్టూ చేరి మేము మీ ప్రణాళిక, మీ ఆలోచన మా పట్ల ఎంతగా ఉందో, ఎంత జాగ్రత్తగా ఉందో, మేము చేయే ప్రతి పనిలో కూడా మీ నామానికే మహిమ తీసుకొచ్చే ప్రజలుగా మమ్మల్ని మీరు చేసుకుందుకే స్తుతిస్తూ, ఈ అధ్యయనంలో చివరిగా మేము ధ్యానించే దానిలో మీ నామానికి మహిమ కలిగినట్లుగా సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చివరి లెసన్ క్రీస్తు 1000 ఏండ్ల పాలన, సత్య ఆరాధన. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అల్టిమేట్గా ప్రతి ఆయన చేసే ప్రణాళికలో, కార్యక్రమంలో చివరికి ఏం చెందాలి? ఆయనకి ఆరాధన చెందాలి, మహిమ ఆయనకే చెందాలి. ఇంత 1000 ఏండ్ల పరిపాలన ఆలోచన ఆయన చేశాడంటే దాని అల్టిమేట్ యొక్క ఫలితం ఏంటంటే ఆయనే పూజార్హుడు, ఆయనే మహిమ పొందవలసిన వాడు. దేవుడు మానవుని నిర్మించడంలో 3 ప్రత్యేకమైన భాగాలతో దేవుడు నిర్మించాడు. ఏం చెప్పండి? 1 శరీరం, 2 ప్రాణం, ప్రాణం, 3 ఆత్మ. ఇది మన వరుస. మనిషి యొక్క నిర్మాణం ఎలా జరిగింది? శరీరం, ప్రాణం, ఆత్మ. ఇది మన వరుస. కానీ దేవుని వరుస ఏంటో చూడండి. తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తెస్సలోనికీ మొదటి పత్రిక 5:23. ఎవరైనా త్వరగా ఏంటంటే చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఆత్మయు జీవమును అంటే ప్రాణం. ఓకే, శరీరమును. చూసారా? ఇది దేవుని వరుస. పైదేమో మందనమాట. పొద్దున్న లేస్తే దేనికి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మంది? చెప్పండి. ఏం తిందామా, ఎక్కడికి పోదామా, ఈరోజు ఏంటో పరిస్థితి అంతా శరీరం గురించే. శరీరానికి ప్రాముఖ్యత, ప్రథమ స్థానం. కానీ దేవుని వరుసలో ఏది ముఖ్యం? ఆత్మ ప్రాముఖ్యం. రేపు 1000 ఏండ్ల రాజ్య పాలనలో కూడా దేనికి ప్రాథమికమైన స్థానం ఇవ్వబడుతుందంటే దేనికి చెప్పండి? ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అనగా ఆత్మ కలిగిన వారము, ఆత్మ సంబంధమైన సంగతులకు. పోయినసారి రక్షణ శాస్త్రంలో కూడా స్పష్టంగా మీకు చెప్పాను నేను. ఆదాము పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా దేనికి ప్రభావితమైంది చెప్పండి? ఆత్మ. ఏమన్నాడు? నీ పండు తినమనా
చచ్చిదం అంటే ఏం చచ్చినట్టు ఆ రోజు? బైబిల్లో మరణం అంటే ఏంటి? చచ్చిపోయాడంటే అర్థం ఏంటి? ఏంటి? నో, మరణము అంటే అర్థం ఏంటి? ఏడబాటు. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. ఆత్మ చచ్చింది అంటే నీవు పండు తినమున చచ్చెదవు అంటే అర్థం ఏంటంటే దేవునికి దూరమయ్యే పరిస్థితి కనపడుతుంది అక్కడ. ఆత్మ చచ్చిపోవడం అంటే మీరు పండు తిన దినమున, ఆజ్ఞ అతిక్రమించే దినమున, పాపం చేసిన దినమున దేవునికి దూరం అయిపోతారు. అదే మరణం అంటే. మరణం అంటే అసలు మనిషికి ఆత్మకి అసలు చావే లేదు కదా అసలు. అంటే ఈ శరీరం మాత్రమే దూరం కావడం కాదు, దేవునికి వారు దూరం అయ్యారు. ఫస్ట్ ఆదాం పాపం చేసినప్పుడు దేనికి ప్రభావితమైందని చెప్పాము? ఆత్మకు ప్రభావితమైంది. అంటే ఆ రోజే పండు తిన దినమునే, ఆ క్షణమునే ఆదాము అవ్వలు చనిపోయారు, దేవునికి దూరం అయ్యారు. ఆ తరువాత ప్రాణం అంటే దినదినము వాళ్ళు ఏమవుతున్నారు? దినదినం ఏమవుతున్నారు? క్షీణించిపోతున్నారు. దినదినము వారు ఒకరోజు గడుస్తుందంటే వారు దేనికి దగ్గర అవుతున్నారు? మరణానికి దగ్గర అవుతున్నారు. ఒక రోజు వచ్చింది, ఆదాం ఏమయ్యాడు? ఎన్ని సంవత్సరాలు బతికాడు ఆయన? 930 అనుకుంటాను, అంతగా 930 సంవత్సరాలు. అంటే చూడండి, శరీరం చావడానికి 900 చిల్లర కాలం పట్టింది. ప్రాణము రోజు రోజు క్షీణించుతూ ఉంది. ఆత్మ ఆ రోజే ఎడబాటైంది. అనగా ఒక పాపం చేసినప్పుడు ఏ విధంగా మొట్టమొదటి ఆత్మకు ప్రభావితం ఫస్ట్ అవుతుందో, ఆ తరువాత ప్రాణం దినదినం కృషించిపోతూ ఉంటుందో, ఫైనల్గా శరీరం ఏ విధంగా మృతమైపోతుందో కొన్ని సంవత్సరాలకి, అదే వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తునందు రక్షించబడితే, నమ్మితే కూడా మొట్టమొదటి ప్రభావం దేనికి? అవునా కాదా? ఎస్, ఆత్మ రక్షించబడుతుంది. అంటే మనం రక్షించబడ్డామని చెప్తున్నాం. ఆత్మ రక్షించబడింది. ద పెనాల్టీ ఆఫ్ సిన్, పాప శిక్ష నుండి మనం తొలగించబడ్డాం. అయితే దినదినం ఏం చేయబడుతున్నాం? నూతన జీవాన్ని పొందుకుంటున్నాం. అవునా కదా? దినదినం మనం నూతన జీవాన్ని పొందుకున్నాం. ఎట్లాగునా? వాక్యము, ప్రార్థన, సహవాసం, పవిత్రత ఇవన్నీ కాపాడుకోవడం ద్వారా ఏం చేసుకుంటున్నాం? మన ప్రాణాలని నూతనంగా ప్రతిదినం. అందుకే ప్రతి దినం కూడా దేవుని వాక్యం చేత, సహవాసం చేత ఏం చేయబడుతున్నాం? మనం ఉత్తేజమపడుతున్నాం, నూతనంగా ఉంటున్నాం, నూతన జీవాన్ని మనం పొందుకుంటున్నాం. ఆ తర్వాత ఒక రోజు ఉంది, ప్రభు కడబోరం మ్రోగినప్పుడు మన శరీరం ఏమవుతుంది? మార్పు చెందుతుంది. చూసారా? ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఏ విధంగా వచ్చే ఈ ఆర్డరో, అదే క్రమంలో ఒక వ్యక్తి ప్రభువుని విశ్వాసం ఇస్తే కూడా ఇదే ప్రారంభం, ఇదే ఆర్డర్ వస్తుంది. అయితే విచిత్రం ఏంటంటే, అద్భుతం ఏంటంటే, 1000 ఏళ్ల రాజ్యంలో ప్రాథమికమైన మొట్టమొదటి స్థానం దేనికి ఇవ్వబడుతుంది? ఆత్మకి ఇవ్వబడుతుంది. అనగా అక్కడ ఆరాధన ప్రాముఖ్యం జరుగుతుంది. దైవ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఈ 1000 ఏళ్ల రాజ్యాన్ని గురించినటువంటి 3 గ్రంథాలు మనం గుర్తుపెట్టుకోవాలి బాగా. 3 గ్రంథాలు ఏంటంటే, ప్రకటన గ్రంథంలోనేమో 1000 సంవత్సరాలను రాసింది, అవునా? యెహెజ్కేలు గ్రంథంలోనేమో 1000 ఏళ్ల రాజ్యం యొక్క ఆలయం గురించి రాసింది. 1000 ఏళ్ల రాజ్యంలో ఏం కాబడుతుందో ప్రధానమైంది ఆలయం. యెహెజ్కేలు గ్రంథంలో మనం ఎక్కువ చూస్తాం ఈ 1000 ఏళ్ల రాజ్యం యొక్క పాలనలోని ఆలయం యొక్క విధానం, అక్కడ ఆరాధన విధానం అన్నీ వ్రాయబడింది. 3వ గ్రంథం దానియేలు గ్రంథంలో 1000 ఏళ్ల రాజ్యం యొక్క వివరాలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను వినండి. దానియేలు గ్రంథము 1000 ఏళ్ల రాజ్యం గురించి చెప్పబడింది. యెహెజ్కేలు గ్రంథము 1000 ఏళ్ల రాజ్యంలోని ఆలయం గురించి చెప్పబడింది. ప్రకటన గ్రంథము అసలు 1000 ఏళ్ళు అని స్పష్టంగా చెప్పబడింది. 1000 ఏళ్ల రాజ్యం అనేది ఒకే ఒక గ్రంథంలో ఉంది. ఏ గ్రంథం చెప్పండి? అది చెప్పాలి. ఎస్, ప్రకటన గ్రంథంలో. అది కూడా ఎన్నిసార్లు ఉందని చెప్పాము? 6 సార్లు. చూసారా? పాత నిబంధనలో రాజ్యం అనుకుంటా వచ్చారే కానీ, దానియేలు గ్రంథంలో కానీ మరికొన్ని గ్రంథాల్లో కానీ ఎంతకాలం అనేది స్పష్టంగా మనకి తెలియదు. కానీ ప్రకటనలో మాత్రమే 1000 సంవత్సరాలను స్పష్టంగా చెప్పాడు. అయితే అదే 1000 ఏళ్ల కాలంలో ప్రధానంగా ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఉండబోయే పట్టణం ఏంటిది? యెరూషలేం. అది కూడా ఆలయమే కేంద్రంగా ఉండబోతుంది. అందుకే అంటారు ఫైనల్గా మతమే పెద్ద పోటీ వచ్చేది, అవునా కదా? ప్రపంచంలో ఫైనల్ ఏంటి? అసలు మతం వల్ల ఎక్కువగా యుద్ధాలు జరుగుతాయి. కానీ ఫైనల్గా గెలిచేది ఎవరు? ఫైనల్గా రాజ్యం చేయబోయేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రీస్తు రాజ్యమాయను అన్నాడు ప్రకటన గ్రంథంలో.
అంటే అన్ని రాజ్యాల తరువాత ప్రభావితమయ్యే అసలైన రాజ్యం రాబోతుంది, ప్రభు అయిన క్రీస్తు యేసు రాజ్యం. ఈ మధ్య మీరు ఉంటారు వార్తల్లో కూడా, ఒక ఆయన నేను ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నానని చెప్పాడు, తెలుసా? వీడియోలో రాలేదా? మేము పలానా రాజ్య స్థాపన కోసం పనిచేస్తున్నాం, ఆయన వంశంలోంచి వచ్చేవాళ్ళు ఎవరు ఉండాలని ఫైండ్ అవుట్ చేయాలా? విన్నారా? వినలేదా? రామరాజ్యం అండి, వినలేదా? నేను అనుకున్నాను ఆ వార్త వినంగానే, ఓ దేవుని రాజ్యం ఖచ్చితంగా రాబోతుంది అనుకున్నాను నేనైతే. ఎందుకు తెలుసా? అపవాది కొంచెం సమయం అని చెప్పి వాడేం చేస్తున్నాడు, నేను రాజ్యం స్థాపిద్దాం అనుకున్నాడు వాడు, ఇది ఈ రూపంలోనే. అది దేనికి సూచన అంటే ఆయన రాజ్యం త్వరగా రాబోతుందని అర్థం అనమాట. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఇవన్నీ కూడా అవే సూచిస్తాయి. అంటే ఖచ్చితంగా ప్రభు రాజ్యం రాబోతుంది త్వరగా. అయితే దానికోసం ప్రభు తన శిష్యులకు చెప్పిన ప్రార్థన ఏంటి? నీ రాజ్యము వచ్చుగాక. ఆ ఎక్స్పెక్టేషన్తో మనం ఉండాలి. అయితే మనం ముందుకెళ్దాం. ఈ కాలంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆరాధన అనేది కేంద్రంగా ఉండబోతుంది. ఆరాధన. అందుకే మన ఫైనల్ లెసన్ ఏంటి చెప్పండి? సత్య ఆరాధన. ఏంటి? ఆరాధనే. కానీ ఈ రోజుల్లో చూస్తే ప్రపంచమంతా ఆరాధన కనపడుతుంది, అవునా కాదా? కానీ ఏ ఆరాధన కనపడలేదు? సత్య ఆరాధన లేదు, వ్యర్థమైన ఆరాధన. కనబడే ప్రద్దానికి ఏదో చేస్తున్నారు, ఏదో నమ్ముతున్నారు. కానీ మన ఆరాధన 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో సత్య ఆరాధన, ద వర్షిప్ ఇన్ ట్రూత్. యేసుప్రభు వారు సమరస్థితి చెప్పాడు కదా, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది, మీరు అక్కడ చేయరు ఇక్కడ చేయరు అన్నాడు. అది సంఘయుగాని గురించిలే. ఇప్పుడు మనం చేసే ఆరాధన స్థలానికి ప్రాధాన్యత లేదు, ఉందా? ఎక్కడైనా మనం ఆయన నామంలో కూడి ఆరాధన చేయొచ్చు. కానీ ఒకరోజు వస్తుంది అక్కడే ఆరాధన చేస్తాం. అంటే యెరూషలేముని కేంద్రంగా దేవుడు చేసుకొని అక్కడ ఆరాధన కేంద్రంగా చేయబోతున్నాడు. దట్ ఈస్ ద వర్షిప్ సెంటర్. ఇప్పుడు పెడుతున్నారులే వర్షిప్ సెంటర్లని. రేపు వర్షిప్ సెంటర్ ఏం కాబోతుంది? యెరూషలేం. అందుకే అల్టిమేట్గా ప్రపంచమంతా కూడా ఆరాధనకే ప్రాముఖ్యత ఇవ్వబోతుంది. ఆ ఆరాధన సత్య ఆరాధన. ఈరోజు ఫైనల్ అంశంలో 4 ప్రధానమైన అంశాలు మనం నేర్చుకోబోతాం. ముందు త్వరగా రాసుకోండి. 1 ఆత్మరక్షణ. ఆత్మరక్షణ. 2 ఆరాధన. 3 ఆలయము. 4 అర్పణలు. చూడండి, సత్య ఆరాధన అనేటువంటి అంశంలో మనం నేర్చుకొని పోయే 4 ప్రధానమైన అంశాలు ఏంటో ఒకసారి నోటిది చెప్పండి. ఆత్మరక్షణ, ఆరాధన, ఆలయము, అర్పణలు. మీకు ఎప్పుడు కూడా గుర్తునేటట్టుగా ఉండాలని ప్రాక్టీస్ చేస్తుంటాయి ఇవి నేను ఈ పదాలు. ఎందుకంటే మనం గుర్తుండిపోవాలి కదా, అందుకు దీనికోసం వర్కౌట్ చేయాలి. మనం మనసులో ఉండిపోవడానికే మన ఆలోచన, అంతే తప్ప ఇంకేదో ఏదో చూపిద్దామని కాదు. ఇక్కడ మన మనసులో ఉండిపోవాలి ఆ పదాలు. అయితే మొట్టమొదటిగా ఏం చదువుతాం చూడండి. 1000 ఏళ్ల పాలనలో, 1000 ఏళ్ల రాజ్యంలో ఆత్మరక్షణ. ఆత్మరక్షణ అనే అంశం. రక్షణ అనేది అన్ని యుగాలలో ఒకే రీతిగా ఉంటుందని చెప్పాను నేను, అవునా కాదా? ఏమేంటి చెప్పండి? 3 అంశాలు. ఎవరు చెప్తారు? ఒక్కళ్ళు చెప్పండి నాకు. చేయొత్తండి ఎవరైనా, నేను చెప్తామనేవాళ్ళు. ఎస్, ఒకని ద్వారానే రక్షణ, కృప ద్వారానే రక్షణ, రక్తము ద్వారానే రక్షణ. చూడండి, అబ్రహాం మొదలుకొని కాదు, ఆదాం మొదలుకొని ఈ రాజ్యం వరకు కూడా దేవుని యొక్క రక్షణ సంకల్పం ఒకే విధంగా జరుగుతుంది. ఎలాగునా? ఒకని ద్వారానే రక్షణ, ఇద్దరు ద్వారా కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు? నేనే మార్గమునన్నాడా? నేను కూడా మార్గాన్ని అన్నాడా? నేనే. ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ వే. ఆయన ద్వారానే. ప్రకటన పాత నిబంధన గ్రంథంలో చదువుతాం, ఏమో గ్రంథంలో యెహోవా వలననే రక్షణ కలుగును. ఒకే. అందుకని అపోస్తులు కూడా ప్రకటించారు, ఈ నామముననే రక్షణ పొందవలెను, కానీ మరి ఏ నామమున రక్షణ లేదు. రెండవది, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఆదామైనా, అబ్రహామైనా, మోషే కాలమైనా, ధర్మశాస్త్రకాలమైనా, ఆ తరువాతైనా, కృపాయుగంలోనైనా, రేపు 7 ఏళ్ల శ్రమలోనైనా, ఎప్పుడైనా సరే బై హిస్ గ్రేస్, ఆయన కృపే కానీ మన కృషి
కాదు, మన క్రియలు కాదు, అతిశయపడ వీలు లేదు అన్నాడు ఆయన. అసలు ఏ కాలంలో కూడా అయ్యా నా మెరిట్ని బట్టి రక్షించబడ్డాని అంటానికి వీలు లేదంట. రాబోయే యుగాలు అసలు ఏంటి అంట? ఎఫెసీ పత్రిక 2:5-6 వచనాలు చెప్పాడు. రాబో యుగములలో ఆయన కృప ఎక్కువ కనబడిద్దంట, ప్రదర్శించబడిద్దంట. అంటే ఆయన రాబోయే యుగాలలో అంతటా కూడా కృప ఎక్కువ కనబడిద్దంటే రక్షించబడిన వారందరూ కూడా దేని బట్టి రక్షించబడతారని అర్థం? కృపను బట్టి. మూడోది ఏంటి చెప్పండి? రక్తమును బట్టి. యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపను మన పవిత్రులుగా చేయను. పాత నిబంధనలో భక్తులైతే ప్రభు యొక్క రక్తము ముందుగానే చూచారు వాళ్ళు ప్రవచనాత్మకంగా. కానీ క్రీస్తు కాలంలో ఉన్నవారైతే నేరుగా ప్రభును చూశారు. ఇప్పుడు మనమైతే జరిగిపోయిన కార్యం వైపు మనం చూస్తున్నాం. అందుకనే సర్వప్రపంచానికి కీలక రక్షణకు కేంద్రము ఏంటది? ఏం చెప్పండి? సిలువ. అందుకే పాత నిబంధన భక్తులైతే ఇలా ఫార్వర్డ్ వాళ్ళు ఎలా చూశారు ప్రభుని? ఎలా చూశారు? బలుల్లో, అర్పణల్లో, పండగల్లో ప్రభుని అలా చూశారు, విమోచకుని చూశారు, రక్షించబడ్డారు. అక్కడ కూడా కృపచేతనే. అయితే సిలువ దగ్గర ఉన్న వాళ్ళు కూడా సేమ్ ప్రభుని అంగీకరించారు. ఇప్పుడు మనం ఎవరని చెప్పండి? క్రొత్త నిబంధన భక్తులు. మనం ఎలా చూస్తున్నాం? బ్యాక్వర్డ్, జరిగిపోయిన సిలువ కార్యం. 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయాడు. అయితే అప్పటి కార్యాన్ని ఇప్పుడు మనం జ్ఞాపం చేసుకున్నాం, జరిగిపోయింది. అందుకే కలువరి సిలువలో మాత్రమే పలకబడిన ఒక మాట సమాప్తమైనది. ఏ మాట? పాత నిబంధనలో బలులైతే మాటికి జరుగుతూ వచ్చాయి, కానీ ఇది మాత్రం సమాప్తమైందన్నాడు. ప్రభు కార్యం జరిగించాడు. అయితే ఇక్కడ వినండి, 1000 ఏళ్ల పాలనలో ఆత్మరక్షణ విషయం అనేది ఈ కాలంలో కూడా ఒక అద్భుతము, ప్రత్యేకం ఏమిటంటే ఈ 1000 ఏళ్ల పాలన కాలంలో రక్షణ కార్యం అనేది ఎలా జరుగుతుందంటే నేరుగా క్రీస్తే ప్రకటిస్తాడు. ఏంటంట? అప్పుడు అసలు స్వార్థికుడు ఎవరు? ఎవరు చెప్పండి? సువార్తమానం చెప్పేది ఎవరు? ఆయనే ప్రకటిస్తాడు, ఆయనే పాలిస్తాడు. రెండు ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే క్రీస్తు అనే పస్కా గొర్రెపిల్ల వధించబడ్డు చేతనే రక్షింపబడ్డాము. ఈ మిలీనియం అనేటువంటి 1000 ఏళ్ల పాలన కాలంలో కూడా వీరు క్రీస్తు మరణాన్ని జ్ఞాపం చేసుకుంటారు. ఒక పదం చదవయా? యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనం. 45:21 చదువుతున్నారు. చాలు చూడండి. ఇది యెహెజ్కేలు గ్రంథంలో ప్రవచనాత్మకంగా చెప్పబడింది. రేపు ఆ మిలీనియంలో 1000 ఏళ్ల రాజ్య పాలనలో వారు ఏ విధంగా మరలా ఆ పస్కా పశువు అనేటువంటిది వధించబడ్డు చేత వారు ఏ విధంగా బలుడర్పణలు చేస్తారో దాని గురించి ముందుగా జ్ఞాపం చేశాడంటే వినండి. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో మనకు తెలుసు బాగా, నిర్గమాకాండంలో దేవుడు ఏం చేశాడు? పస్కా పశువు వధించబడిందా లేదా? ఇక్కడ గమనించండి, తేడా చూడండి. పాత నిబంధనలో పస్కా పశువు వధించబడింది. ఇది నిర్గమాకాండము 12వ అధ్యాయంలో పస్కా పశువు అనేటువంటిది ప్రవచనాత్మకంగా సూచించబడింది. ఈ సంగతినే పౌలు కొరింథీ మొదటి పత్రిక 5:7 ఏమన్నాడంటే క్రీస్తు అను పస్కా బలి మన కోసం వధించబడ్డాడు, అది మనం ఆచరించదము అన్నాడు ఆయన. అంటే ఇది పాత నిబంధనలో పస్కా పశువు అనేది ప్రవచనాత్మకంగా సూచించబడింది. పాత నిబంధనలో బలులన్నీ కూడా ఒకేసారి సరిపోయే యేసుక్రీస్తు యొక్క సిలువ కార్యము జరగబోయేదిగా చూపించబడింది ఇక్కడ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం సారాంశం అదే, అవునా కదా? కానీ ఇప్పుడు మనం సంఘం కాలంలో ఉన్నాం. సంఘము వినండి, ఇక్కడ సంఘం యుగంలో యేసు ప్రభు చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఆరాధన చేస్తున్నాం. ఏం చెప్పండి మనకి? ఇప్పుడు క్రీస్తు బలిని ఎలా జ్ఞాపం చేసుకుంటున్నాం మనం? రొట్టె, ద్రాక్షారసం, అవునా కదా? ఇవి గుర్తులు మనకి.
పాత నిబంధనలో పస్కా పశువు అనేది ప్రభు యొక్క బలియాగాన్ని గురించి ముందుగా సూచించబడింది, ప్రవచించబడింది. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో సంఘము జరిగిపోయిన క్రీస్తు బలియాగమును గుర్తు చేసుకుంటూ జరిగిపోయిన దాన్ని, ఇది జరగబోయేదాన్ని, ఇదేమో జరిగిపోయిన దాన్ని జ్ఞాపం చేసుకుంటూ దానికి గుర్తులుగా ఆయన శరీరానికి రొట్టెగా, ఆయన రక్తానికి సదృశ్యంగా ద్రాక్షారస పాత్రను మనం జ్ఞాపం చేసుకుంటూ ప్రభువుని జ్ఞాపం చేసుకుంటున్నాం. అయితే మిలీనియంలో అనగా 1000 ఏళ్ల రాజ్య పాలనలో జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి, ఇక్కడ మరలా జంతు బలులు ప్రారంభించబడతాయి. ఏంటంట? జాగ్రత్తగా వినండి, ఇక్కడే మనకు క్రొత్తగా అనిపిస్తుంది. 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో మరలా జంతు బలులు అర్పించబడతాయి. అంటే పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా పస్కా పశువు లేకపోతే నిర్గమాకరణలో కానీ లేవ్యాకరణలో కానీ ఎవడైనా సరే పాపం చేస్తే వాడు దేవాలయానికి వచ్చి యాజకుల దగ్గర గోవు కానీ గొర్రె కానీ ఏం చేయాలి? వాళ్ళు అర్పించాలి. మరీ పేదలుగా ఉన్నవారా గొవ్వలు వధించాలి, గొవ్వలు ఇవ్వాలి. వాళ్ళు కొద్దిగా ఇవ్వగలరా? గొర్రెలు ఇవ్వచ్చు. తర్వాత ఇంకా బాగా చేయగలరా? వారు గోవులు ఇవ్వాలి. అంటే అక్కడ 5 రకాల బలులు చెప్పబడ్డాయి లేవ్యాకరణంలో మనకు తెలుసు. ఒక పాపి తమ పాపాన్ని పరిహారం చేసుకోవడానికి వారు చేసే బలి అర్పణలు పాత నిబంధనలో స్పష్టంగా మనకు ఉన్నాయి. కానీ వినండి, అవే నేరుగా మరలా 1000 ఏళ్ల పరిపాలన కాలంలో, 1000 ఏళ్ల రాజ్య కాలంలో జంతువుల యొక్క బలులు ప్రారంభించబడతాయి. అనగా తమ పాపములకు క్షమాపణ కలిగించే విధంగా అక్కడ అర్పించబడతాయి. అంటే జాగ్రత్తగా వినండి, ఇక్కడ వెంటనే మనకు ప్రశ్న రావచ్చు, ఏమండి మరి హెబ్రీ పత్రికలో ఉంది కదా, అది వరకు వాళ్ళైతే సారికి చేసేవాళ్ళు, మరలా ప్రభు ముగించాడు కదా, మరి మరలా చేసేది ఎందుకు అంటే అది ముగించబడలేదా? ఎస్, జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఎందుకు ఇశ్రాయేలీయులు మరలా, యూదులు ముఖ్యంగా 1000 ఏళ్ల కాలంలో మరలా వారు బలులు అర్పించడం అనేటువంటి అర్పణల గురించి, దేవాలయం గురించి, విడనడి గురించి యెహెజ్కేలు గ్రంథంలో మరలా రాయబడింది అని అంటే, దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు, నూతన నిబంధన చేశాడు. ఏంటో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 31-33 చదవయా. 31-33 ఇర్మియా గ్రంథం 31-33. నిబంధన ఇదే, వారితో చేసే నిబంధన ఇది. జాగ్రత్త వినండి. ఏముంచుతాడంట ఆయన? వారి మనస్సులో ఏముంచుతాడయా? ఏం వినపట్లేదు. ఎస్, దాన్ని బట్టి ఏంటంటే నూతన హృదయాన్ని కలిగిస్తాడు, అంతే కదా. ఎస్, నూతన హృదయం కలిగిస్తాడు ఆయన. అదే 34 వచనం చదవండి. 34 వచనం. ఆ దోషములను క్షమించి పాప క్షమాపణ. చూడండి, పాప క్షమాపణ. ఆ నిబంధనలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ ఏమో నూతన హృదయం కలిగిస్తాడు, రెండోది పాప క్షమాపణ కలిగిస్తాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాలు. త్వరగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం రాసుకోండి, తర్వాత చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28-29 చదువుతున్నారు. నా ఆత్మను కుమ్మరించేదను. చాలండి. ఇప్పుడు ఏమనండి, ఆ కాలంలో జరిగేటువంటి సమయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు. చూడండి, ఈ 3 ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నూతన నిబంధన ఎందుకు అని అంటే, ఈ 3 కార్యాలు జరుగుతాయి అక్కడ. ఏం కార్యాలు చెప్పండి ఇప్పుడు ఒకసారి చూసి. 1, నేను వారి హృదయాలలో నా లేఖనాలు ఉంచుతానంటే అర్థం ఏంటి? నూతన హృదయాన్ని కలిగిస్తాను. 2వది ఏంటి? వారి దోషములకు లేక పాప క్షమాపణ కలిగిస్తాను. 3వది ఏంటి? వారు ఆత్మచేత నింపబడతారు. అందరూ కుమారులు కుమార్తెలు అందరి మీద ఆత్మను కుమ్మరింప చేసేదను. ఇది యూదులకు మాత్రమే దేవుడు చేసిన పాత నిబంధనలో నిబంధన, దాన్ని క్రొత్త నిబంధన. ఈ నిబంధన నెరవేర్పే
నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 1000 ఏళ్ల పరిపాలన యొక్క ఉద్దేశం ఎందుకని 7 విషయాల్లో ఇది కూడా చెప్పాను మీకు కదా. ఏంటి? పాత నిబంధనలన్నీ నెరవేర్చుటకని. వాటిలో ఇది ఒకటేంటంటే, నూతన నిబంధన చేసే దానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ 3 కార్యాలు జరుగుతాయి పాత నిబంధన 1000 ఏళ్ల కాలంలో. 1000 ఏళ్ల కాలంలో దేవుడు వారితో వాగ్దానం చేశాడు కాబట్టి ఏం జరిగింది అక్కడ వినండి. విచిత్రం ఏంటంటే, ఈ 3 కార్యాలే సంఘకాలంలో కూడా జరుగుతున్నాయి. ఏం చెప్పండి? ఇప్పుడు సంఘకాలంలో కూడా ఏం జరుగుతున్నాయి? 1000 ఏళ్ళలో జరిగేటువంటి కార్యక్రమాలే ముందుగానే సంఘ యుగంలో కూడా జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది? దేవుని వాక్యం వినిపించబడగా ఏం జరుగుతుంది? యేసుప్రభువు వారు ఏమన్నాడు? యోహాను సువార్త 3:3, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యమును చూడడు అన్నాడు కదా. రెండోది ఏంటి? పాప క్షమాపణ. యోహాను మొదటి పత్రిక 1:7, యేసు క్రీస్తు రక్తం మిమ్మును మీ ప్రతి పాపం నుండి పవిత్రుడుగా చేయును, పాప క్షమాపణ. మూడోది ఏంటి? ఆత్మ నింపుదల. యోహాను సువార్త 7:37, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏం చేస్తాడంట? మీ కడుపులో ఏమన్నాడు అక్కడ? 7:37 చదవండి ఒకసారి. యోహాను సువార్త 7:37 అనగా పొందబోయే పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు అక్కడ. 7:37 నిలిచి నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్టు. చూసారా? లేఖనము చెప్పినట్టు అంటే పాత నిబంధన లేఖనంలో చెప్పబడినట్లుగా మీరు కూడా ఏమన్నాడు? జీవజల నదులు పారును అంటే ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల సంఘయుగంలో కూడా ఖచ్చితంగా జరిగింది. ఇదే కార్యక్రమాన్ని 1000 ఏళ్ల పాలనలో కూడా ప్రభువు వారికి చేసిన నిబంధన ప్రకారము చేయబోతున్నాడు. ఇక్కడ జంతువులు ద్వారా వారు కూడా వారు వెళ్ళి బలులు అర్పణలు చేస్తారు. అది ఎందుకో తర్వాత నేను అర్పణలు వచ్చినప్పుడు మీకు చెప్తాను క్లియర్గా. ఇది జస్ట్ మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. దీన్ని బట్టి ఏ యుగంలోనైనా విశ్వాసం ఎలాగూ అవసరమో రక్షణ నిమిత్తమై, అలాగే మిలీనియంలో కూడా విశ్వాసం ద్వారానే వారు రక్షింపబడాలి. ఆత్మరక్షణ నేను ప్రారంభం నుంచి చెప్తూ వచ్చినట్టుగా ఏ యుగంలోనైనా సరే ఆత్మరక్షణ పొందాలంటే విశ్వాసము ద్వారానే. అదే విధానం ఇక్కడ కూడా కనబడుతూ ఉంటుంది. నెంబర్ 2, రెండోది ఏంటి చెప్పండి? రెండోది ఏంటి? ఆరాధన. ఆరాధన అనేటువంటి రక్షించబడిన వెంటనే మనకే బాధ్యత ఇవ్వబడింది? రక్షించబడిన ప్రతి విశ్వాసం ఏం చేయాలి? అవునా కదా? మన బాధ్యత ఏంటి? 1000 ఏళ్ల రాజ్యంలో ఆరాధన. యెషయా గ్రంథం 2:2, యెషయా గ్రంథం 2:2 చూడతారుగా. యెషయా గ్రంథం 2:2లో చదవండి. ఆ కాలమున సీయోను నుండి ధర్మశాస్త్రం వినండి వినండి. ఇక్కడ చూడండి, ఆరాధన అనేటువంటి అంశంలో రేపు ఆరాధన అనేది యెరూషలేము ఆరాధన కేంద్రముగా ఉండబోతుంది. ద సెంటర్ ఆఫ్ వర్షిప్. ఈ ఆరాధనా కేంద్రము అంతర్జాతీయంగా ఉండబోతుంది. అది స్పెషల్. ఏంటి చెప్పండి? అంతర్జాతీయంగా. విజయవాడ వరకే కాదు, గోదావరి వరకే కాదు. ఏంటంట? అంతర్జాతీయ యూనివర్సల్ వర్షిప్ సెంటర్ యెరూషలేమును కేంద్రంగా ప్రభు చేయబోతున్నాడు. అందుకే యెషయా గ్రంథం 66:23 చూడండి. యెషయా గ్రంథం 66:23, యెషయా 66:23 త్వరగా. ఏంటంట? ఏం చేస్తారంట? ఎవరు వస్తారంట? సమస్త శరీరులు అనే పదం ఎందుకు వాడాడు తెలుసు? అక్కడ నో డిఫరెన్సెస్. జాతి కాదు, మతం కాదు, భాష కాదు, ప్రాంతం కాదు, సకల ప్రతి జాతి నుండి వస్తారంటే ఈ కాలంలో యెరూషలేము ఆరాధనా కేంద్రంగా ఉంటా మాత్రమే కాదు, అంతర్జాతీయంగా ఉండబోతుంది. కనుక సర్వ శరీరులు వస్తారని రాయబడింది.
యేసు ప్రభువుని ఆరాధించే ప్రజలలో ఏ విధమైనటువంటి భేదము లేదక్కడ. అందుకే 122వ కీర్తనలో అంటాడు, వారి గోత్రములు యెహోవా గోత్రములు అంటాడు. ఏ గోత్రాలంట ఏమా? ఇక్కడ గోత్రాలకి ఏముండదు, తేడా ఉండదు. ఇక్కడ నీ గోత్రం ఏం కావాలా? యెహోవా గోత్రం కావాలా కదా. మన కులాలు ఇవన్నీ కూడా దేవుని ఎదుట సరైనవి కాదు, వాటిని తీసివేశాడు ఆయన. యూదుడని, అనుడని, దాసుడని, స్వంతుడని భేదమేమీ లేదు. క్రీస్తు యేసునందు అందరూ దేవుని పిల్లలై ఉన్నారు. ఇక్కడ అంతర్జాతీయంగా చేయబడే ఆరాధనలో సర్వ శరీరులు వస్తారు, అందరూ వచ్చి ఆయన్ను పూజిస్తారు. ఇంతకుముందే మనం చదివినట్టుగా 60వ అధ్యాయము 11-12 వచనాల్లో, యెషయా 60వ అధ్యాయము 11-12 వచనాల్లో, ఆ దినమున పట్టణపు తలుపులు మూయరు అంటాను రాయబడింది. ఏం చేస్తారంట? పట్టణం యొక్క తలుపులు మూయరు. ఎన్నో వచనంలో ఉంది చూడండి, అక్కడ 11-12 చెప్పాను. ఏ వచనంలో ఉంది అది? ఏ వచనం? 13వ వచనం. 13వ వచనం ఉందా పదం? పరిశుద్ధాలయ అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచదను, నిన్ను బాధించిన వారి సంతానపు వారు. పట్టణపు తలుపులు మూయరు ఎక్కడున్నది? 11 వచ్చిన 11 వచ్చింది ఒకసారి. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు, నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు. చాలు అండి. చూడండి ఎలా ఉంటుందో ఆయన రాజ్యంలో. ఎలా ఉంటుందంటే పట్టణపు తలుపులు కూడా మూయరంట. తాళాలు వేసే సంగతే లేదంట, అసలు ఈ తాళ బొర్రల సంగతే లేదంట అక్కడ. అంటే అంత రాజ్యం. ఈరోజు రీసెంట్గా 2 నెలల క్రితం నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ గారు ఫోన్ చేశారు. సార్ ఈ మధ్య పక్కన సిటీలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి, మీరు దయచేసి నేను ఆన్లైన్లో చూపిస్తాను, ప్రత్యేకమైన ఒక కీ సిస్టమ్ ఉంది, అది మీరు కొని మీ తలుగు పెట్టుకోండి అన్నాడు ఆయన. నేను సార్ అలాంటిది మాకు జరగట్లేదు సార్ అంటే, సరే మీరు ఆలోచించండి అని మేమైతే చెప్పేమని అన్నారు. చూసారా ఎంత సెక్యూరిటీ ఉండి అసలు చెప్పింది ఎవరు? అసలు చెప్పింది ఎవరు? సెక్యూరిటీ ఆయనే చెప్పాడు, పోలీస్ ఆఫీసరే చెప్పాడు మీకు తాళం కావాలండి, మీకు తలుపు వేసుకోండి అని. ఆ తాకంగల్లో దొంగ కేకలేసిది ఉంటుంది, అది మీరు పెట్టుకోండి అన్నాడు ఆయన. అంటే ఇంత సెక్యూరిటీ ఉండి కూడా అలాంటిది తలుపులు వేసుకుంటున్నాం. కానీ ఆ రాజ్యంలో తలుపులు మూయబడవంటే ఎంత గొప్ప రాజ్య పరిపాలన ప్రభు అక్కడ తీసుకురాబోతున్నాడో. ఆరాధన అనేటువంటి అంశంలో కూడా ఆ దినాల్లో ఒకే దేవుడు అన్ని ప్రాంతాల నుంచి వస్తారని యెషయా 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం. నేను రాత్రి కూడా మీకు చెప్పాను, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో ఒక్క యూదుని చెంగు పట్టుకొని ఎంతమంది వస్తారంటే యెరూషలేముకి? 10 మంది. అయ్యా మాకు వినపడిందయ్యా, దేవుడు మీ దగ్గర ఉన్నాడంటయ్యా, మాకు అర్థమైంది, దేవుడు మీకు తోడుగా ఉన్నాడంట, మేము కూడా వస్తామయ్యా అని వస్తారంట అన్యులు. ఎవరిని పట్టుకొని? ఒక్క యూదుడు యొక్క చెంగు పట్టుకొని 10 మంది వస్తున్నారంటే ఈరోజు గొప్ప పాఠం మనకు అది. ప్రభువా నా ద్వారా ఒక్కడైనా నీ సన్నిధి తీసుకొస్తున్నాను నేను. అంద్రెయ తన సహోదరుణ్ణి తీసుకొచ్చాడు, తీసుకురాలేదా ఏమా? విచిత్రం ఏంటంటే ఆ రోజు అంద్రెయ పేతురుని తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు పేతురికి ఇచ్చాడంట తాళపు చెవులు. ఎవరికి ఇచ్చాడంట? ఆయన పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురికి ఇచ్చాడంటే, ఒకవేళ నీవు ఎవరిని తీసుకొస్తావో నీ సాక్ష్యాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ప్రార్థన బట్టి ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొస్తున్నావు? ఒక్కడినైనా సరే ప్రభు దగ్గర తీసుకురావడంలో నీ ప్రయాస, నీ బాధ్యత చాలా ఉంది. అదే ప్రభు కోరుతుంది ఇక్కడ. ఆ దినమున ఒక్క యూదుని వల్ల 10 మంది ప్రభు సన్నిధికి వస్తున్నారంటే నీ వల్ల, నా వల్ల ఎంతమంది ప్రభు సన్నిధి తీసుకొస్తున్నాం మనం? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే 1000 రాజ్యంలో ఆరాధన ప్రాథమికమైన పరిచర్యగా ఉంటుంది, ప్రాథమికమైన ఉన్నతమైన ఒకే కార్యక్రమంగా ఉండబోతుంది. ఆరాధనా కేంద్రం, అందరూ కనబడే కేంద్రం, అంతర్జాతీయంగా ఆరాధన కేంద్రం. అదే 1000 పరిపాలనలో గొప్ప విశేషమైనది. నెంబర్ 3, మూడోది చెప్పండి, ఆలయం. ఈ ఆలయాన్ని గురించి ఒక సెంటెన్స్ రాసుకోండి. యెహెజ్కేల్ 40 నుండి 48 అధ్యాయాలలో, యెహెజ్కేల్ 40-48 అధ్యాయాలలో ఈ కాలంలో నిర్మించే
ఈ కాలంలో నిర్మించే ఆలయమును గూర్చి చాలా వివరంగా ఉంది. 1000 ఏండ్ల పాలనలో ఈ ప్రత్యేకమైన ఆలయం గురించిన వివరణ చెప్పాలంటే అది పెద్ద లెసన్ అది. కాబట్టి నేను సంక్షిప్తంగా ఒక సెంటెన్స్లో చెప్పే మీకు ఏంటిది, 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు ఈ కాలంలో నిర్మాణమయ్యే దేవాలయం గురించి చాలా వివరాలు దాంట్లో ఉన్నాయి. మీరు చెప్పండి, బైబిల్లో దేవాలయం కట్టబడిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. ప్రాముఖ్యమైన దేవాలయం ఎప్పుడెప్పుడు కనపడ్డాయి చెప్పండి. నెంబర్ 1 మన అన్నగారు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఫస్ట్ది ఏంటి చెప్పండి? మోషే ద్వారా దేవుడు ఏం నిర్మించాడు అక్కడ? ప్రత్యక్ష గుడారం కదా. నాకు ఒక మందిరం నిర్మించాలన్నాడు. నెంబర్ 1 7 ప్రత్యేకమైన దేవాలయాల పాత నిబంధనలో నిర్మాణం చేయబడ్డాయి. అంటే అన్ని కాలాల్లో నిర్మాణం చేయబడ్డాయని చూడొచ్చు మనం. అంటే దైవ గ్రంథంలో బైబిల్లో 7 లేఖన ప్రాముఖ్య దేవాలయాలు మనకు కనబడతాయి. 1 మోషే ప్రత్యక్ష గుడారం, 2 సొలొమోను దేవాలయం, 3 జెరుబ్బాబెలు కట్టించిన ఆలయం, 4 క్రీస్తు శరీరం అనే ఆలయం. ఆయనే ఆలయంగా వచ్చాడు ఈ లోకానికి. ఏమన్నాడు యేసుప్రభువారు? ఈ ఆలయమును పడగొట్టుడి. ఏమన్నాడు? తిరిగి 3 దినాలు నేను కడతాను. అంటే ఆయనే ఒక దేవాలయం. 5వది సంఘం అనే ఆత్మీయ ఆలయం. ఇప్పుడు మన సంఘం ఏంటిది? దేవుని ఆలయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైనటువంటి సంఘం ఏర్పడింది, సార్వత్రిక సంఘం. అంటే సంఘం అనే దాంట్లో కూడా మనకి క్రొత్త నిబంధనలో చాలా స్పెసిఫిక్గా ఉంది. ఏంటి? స్థానిక సంఘం ఉంది, సార్వత్రిక సంఘం ఉంది, ప్రతి విశ్వాసి కూడా ఒక ఆలయమే. దాన్ని 3ని కలిపి ఒకే ఆలయంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ, సంఘం అనే ఆత్మీయ ఆలయం. 6వది శ్రమల కాలంలో కూడా ఆలయం కట్టబడుతుంది. ఏం చెప్పండి? శ్రమల కాలంలో కూడా ఇప్పుడు ఇశ్రాయేలు యూదులు కూడా రెడీగా ఉన్నారు కదా, ఆలయం నిర్మాణానికి అన్నీ సిద్ధపరచుకున్నారంట. ఎప్పుడు ప్రభు యొక్క సంఘమును ప్రభు పిలవబోతున్నాడో ఆలస్యం అంతే, ఇంకా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు నిర్మాణం జరుగుతుందో. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా ఆలయం నిర్మాణం అయితే దానికి మూలకర్త ఎవరంటే క్రీస్తు విరోధే. వాడే నాయకత్వం వహిస్తాడు, వాడే చాలా కార్యక్రమాలు నడిపిస్తాడు. 3 సంవత్సరాల వరకు వాడు నమ్మిస్తాడు వాళ్ళని, ఆ తర్వాత వాళ్ళని మోసం చేస్తాడు వాడు. ఇది ఎన్నో దేవాలయం? 6వ దేవాలయం, శ్రమల కాలంలో ఆలయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉంది, జస్ట్ రాసుకోవచ్చు మీరు. 7వది 1000 ఏండ్ల కాలంలో ఆలయం. ఇప్పుడు 7వ దానికి వచ్చాం. ఏ కాలం చెప్పండి? 1000 ఏండ్ల కాలంలో ఆలయం. ఇప్పుడు చెప్పండి, 7 ఆలయాలు చెప్పాను. ఏమేంటి చెప్పండి ఒకసారి. 1 మోషే ప్రత్యక్ష గుడారం, 2 సొలొమోను ఆలయం, జెరుబ్బాబెలు ఆలయం, క్రీస్తు శరీరం అనే ఆలయం, సంఘం అనే ఆత్మీయ ఆలయం, శ్రమల కాలంలో ఆలయం, 1000 ఏండ్ల కాలంలో ఆలయం. ఈ 1000 ఏండ్ల కాలంలోని ఆలయాన్ని గురించి ఎక్కడుంది స్పష్టంగా? ఇప్పుడే చెప్పాను కదా, ఎహెజ్కేల్ 40 నుండి 48వ అధ్యాయం వరకు ఉన్నది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేయాలి ఇక్కడ మనం. ఏంటంటే 1000 ఏండ్ల కాలంలో ఆలయం ఎందుకు నిర్మాణం చేయబడుతుంది? ఆ కాలానికి యెరూషలేము స్థలము విస్తరించబడుతుందని, వ్యాపించబడుతుందని కూడా చెప్పాను నేను ఆల్రెడీ. అద్భుతంగా ప్రభు ఆలయమే ప్రధానమైన కేంద్రంగా ఉండబోతుంది, అందరికి కనబడినట్టుగా కనబడుతుందని కూడా చెప్పాను. అంటే ఇక్కడి నుంచి కూడా మనము యెరూషలేము దేవాలయాన్ని చూచే విధంగా కట్టబడుతుందంట. ఉన్నతం కనబడుతుంది, ఆరాధనా కేంద్రం, ఆలయ కేంద్రం. ఎక్కడి నుంచి కూడా యెరూషలేము తట్టు చూసి ఆనాడు దానియేలు ఏం చేశాడు? బబులోను పట్టణంలో ఉండి బబులోనులో ఉండి ఏం చేశాడు? యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ప్రార్థించాడు. మనం కూడా ఆ దినమున యెరూషలేము చూడటానికి, ఆరాధన కేంద్రంగా చూడటానికి ఆలయం నిర్మాణం అవుతుంది. ప్రధానంగా ఈ ఆలయ నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 ముక్కలు చెప్తాను, జస్ట్ రాసుకోండి త్వరగా. 1 ఈ ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 ఆలయ నిర్మాణం యొక్క ఉద్దేశం 1 దేవుని మహిమ నివసించుటకు నివాస స్థలముగా, దేవుని మహిమ నివసించుటకు
నివాస స్థలముగా. రెఫరెన్స్ కూడా యెహెజ్కేల్ 43:7. యెహెజ్కేల్ 43:7 దేవుని మహిమ నివసించుటకు నివాస స్థలముగా. 2 అర్పణల జ్ఞాపకముగా ఎల్లప్పుడూ చూపుటకు. అర్పణల జ్ఞాపకముగా ఎల్లప్పుడూ చూపుటకు. దాని క్రింద ఒక సెంటెన్స్ రాసుకోండి. ఇక్కడ బలి అర్పణలు రక్షణ కొరకు కాదు, కానీ జ్ఞాపకముగా ఉండుటకే. ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ బలి అర్పణలు రక్షణ కొరకు కాదు, కానీ జ్ఞాపకంగా ఉండుటకే. మూడవ ఉద్దేశం దైవిక పాలనా కేంద్రముగా కలిగి ఉండుటకు. దైవిక పాలనా కేంద్రముగా కలిగి ఉండుటకు. దైవిక పాలనా కేంద్రముగా కలిగి ఉండుటకు. రెఫరెన్స్ అదే రెఫరెన్స్ యెహెజ్కేల్ 43:7. 43:7. 4వ పాయింట్, 4వ ఉద్దేశం శాపము నుండి గొప్ప క్షేమము పొందిన, శాపము నుండి గొప్ప క్షేమము పొందిన విజయమునకు గుర్తుగా. విజయమునకు గుర్తుగా. శాపము నుండి గొప్ప క్షేమము పొందిన విజయమునకు గుర్తుగా. రెఫరెన్స్ యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి 12 వచనాలు. యెహెజ్కేల్ 47:12 వచనాలు. మనకు అర్థమైంది కదా. ఆలయము అనేది ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే దేవుని యొక్క ప్రణాళిక ఆది నుండి ఏ విధంగా ఆలయాలు నిర్మాణం చేస్తూ వస్తున్నాడో చూస్తూ వచ్చాం. అదే సందర్భంలో 1000 ఏళ్ల పాలనలో కూడా ఆలయం దేవుడు నిర్మాణం చేయబోతున్నాడు. అది ఏ ఉద్దేశం కూడా నిర్మాణం చేయబోతున్నాడు కూడా ఇప్పుడే జ్ఞాపం చేస్తూ వచ్చాం. అయితే ఒక ప్రశ్న ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ దేవాలయము చాలా విశేషమైంది, ప్రత్యేకమైంది. ఏంటి తెలుసా? ఇప్పుడు అన్నగారు మనకి ప్రత్యక్ష ఉదాహరణ గురించి జ్ఞాపం చేస్తున్నారు. దానిలో కొద్దిగా నేను జ్వరపడాల్సి వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఈ దేవాలయంలో ఏమి ఉండవో జ్ఞాపం చేయబోతున్నాను. మోషే, సొలొమోను, హేరోదు ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నవి ఈ దేవాలయంలో ఉండబోవంట. ఏంటో తెలుసా? ఈ దేవాలయంలో తెర ఉండదు. ఏముండదు? ప్రత్యక్ష ఉదాహరణలు అయితే తెర ఉంటుంది, కానీ ఈ దేవాలయంలో అయితే తెర ఉండదు. తెరలు ఉండవు. 2 రొట్టెల బల్ల ఉండదు. అంటే తెర ఎందుకు ఉండదు అని అంటే నేరుగా దేవునితో సహవాసం, నేరుగా దేవునితో సన్నిహితం. అక్కడ 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో యేసు ప్రభు వారితో దేవునితో నేరుగా సహవాసం. ఇక తెరలు, అడ్డ తెరలు ఉండవు ఇంకక్కడ. 2వది రొట్టెల బల్ల ఉండదు. అంటే ఆయనే జీవాహారం. యేసు ప్రభు వారు ఏమన్నాడు యోహాను సువార్తలో? జీవాహారమును నేనే. అది స్పష్టంగా నెరవేరబోయే సమయం అదే. 3వది దీపస్తంభం ఉండదు ఈ దేవాలయంలో. ఏముండదు? దీపస్తంభం ఉండదంటే ఆయనే ప్రపంచానికి వెలుగ్గా, దీపంగా ఉండబోతున్నాడు అనే దాంట్లో మనం చూస్తాం. 4వది నిబంధన మందసము ఉండదు. ఎవరైనా ఏముండదు? నిబంధన మందసం ఉండదు. ఎందుకు? ఆయనే మహిమ తేజస్సు గలవాడుగా కనబడతాడు ఆయన. కాబట్టి నో నీడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఆయనకు అక్కరలేదు. నేరుగా ఈ దేవాలయంలో ఆయనను ఆరాధించే గొప్ప అవకాశము ఆలయంలో మనకు కలుగుతుంది. ఇదే గొప్ప ఆలయం యొక్క విషయం. 4వ చూడండి, చివరి మాట జ్ఞాపం చేసి మనం ముగింపు చేద్దాం. చివరిదని చెప్పండి, అర్పణలు. ఇక్కడే ప్రారంభంలో నేను చెప్పినట్టుగా ఆరాధన విషయంలో కొన్ని క్లారిఫికేషన్ చేయాల్సిన మాటలు ఉన్నాయి. జాగ్రత్తగా ఇక్కడ వినండి. 1000 ఏళ్ల రాజ్యంలో అర్పణలు, దీనికి కొన్ని రెఫరెన్స్లు రాసుకోండి. మీరు ఎప్పుడైనా తర్వాత చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 33:15-18. ఇర్మియా గ్రంథం 33:15-18. యెహెజ్కేల్ 20:40-41 వచనాలు. యెహెజ్కేల్ గ్రంథం 20వ అధ్యాయం 40-41 వచనాలు. ఎవరైనా ఒక్క చదవండి. యెహెజ్కేల్ గ్రంథం
20వ అధ్యాయము 40-41 వచనాలు ఒక్కరు చదవండి. ఒక్కరు చదవండి ఎవరైనా. తీసారా? యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 40-41. చదవండి 41 కూడా. చూసారా? ఎస్, చూడండి ఇక్కడ అర్పణలు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ప్రభువుకి ఆ రాజ్య పాలనలో తీసుకొస్తారో అర్పణలు, 1000 ఏండ్ల పాలనలో సత్య ఆరాధనలో ఉన్నటువంటి అర్పణలు. ఈ కాలంలో అర్పణలు, బలులు రక్షణ పొందడానికి కాదు, గతంలో ప్రభు అయిన క్రీస్తు యేసు జరిగించిన బలియాగాన్ని ఆ జరిగించిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి మాత్రమే. ఇక్కడ 2 మాటలు మీరు గమనించండి. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. పాత నిబంధన భక్తులు ఏం చేశారు? జరగబోయేదాన్ని ముందుగానే బలులు అర్పించారు. అవునా కదా? పాత నిబంధన భక్తులు ఏం చేశారు? జరగబోయేదాన్ని గురించి ముందుగానే బలులు అర్పించారు. ఇప్పుడు మిలీనియంలో ఏం జరగబోతుందంటే జరిగిపోయిన దానికోసం బలులు అర్పిస్తారు. ఏంటంట? జరిగిపోయిన కార్యం గురించి బలులు. ఈ మిలీనియంలో జరిగినటువంటి బలి అర్పణలు, బలులు, వీటి యొక్క విధానమే ఈరోజు క్రొత్త నిబంధనలో సంఘము చేసే ఆరాధనకు కూడా చక్కని పోలికగా ఉంది. ఇక్కడ చెప్పాలంటే చూడండి, ఇక్కడ ఈ మిలీనియం కాలంలో, 1000 ఏండ్ల రాజ్య పరిపాలన కాలంలో వాళ్ళు చేసే బలులు ఏంటివి అంటే రక్షణ కోసం కాదు. దేనికోసం? జరిగిపోయిన శిలువ కార్యాన్ని వారు జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తులుగా వాళ్ళు బలులు అర్పిస్తారు. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా చేసేది అదే. ఏంటి చెప్పండి? ప్రభువు చేసిన బలియాగన గుర్తులుగా ఏం చేస్తున్నాం? రొట్టె, ద్రాక్షారసం. మరి మీరు చెప్పండి నాకు, రొట్టె ద్రాక్షారసం పుచ్చుకోవడానికి కారణం రక్షణ కొరక? రక్షించబడిన వారు తీసుకుంటున్నారు. అది ఎందుకోసం? జ్ఞాపకం చేసుకోవడానికి. యేసుప్రభువు ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి అన్నాడు ఆయన. అంటే ఈ మిలీనియంలో జరగబోయే ఆరాధన అర్పణల పోలికే నేరుగా క్రొత్త నిబంధన సంఘ కాలంలో కూడా అదే విధంగా జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ రొట్టె, ద్రాక్షారసం గుర్తులుగా భౌతికంగా ఎలాగో తీసుకుంటున్నామో అది రక్షణ కొరకు కాదని మనకు తెలుసు. అలాగనే రేపు యెరూషలేములో జరగబోయే ఆ కాలంలో జరిగే బలులు మరలా జరగడానికి భౌతికంగా యేసుప్రభువు వారి యొక్క బలియాగాన్ని గుర్తించడానికి మాత్రమే. అందుకే అన్ని యుగాలలో రక్షణ కేంద్రం ఏంటి చెప్పండి? యేసుప్రభువు వారి యొక్క బలియాగమే అని మనకి గుర్తుండాలి. అయితే ఇక్కడ అసలు భౌతికంగా బలులు ఎందుకు అవసరమై వచ్చింది? ఇక్కడ ఈ 1000 ఏండ్ల పాలన కాలంలో అర్పణలు మరలా వారు ఎందుకు భౌతికంగా అర్పించవలసి వచ్చింది? ఈ కాలంలో ప్రధానంగా చాలా విరోధమైనటువంటివి కూడా ఉండకుండా ఉంటాయి. ఈ కాలంలో ఎవరున్నాడు చెప్పండి? ముందు ముఖ్యంగా ఎవరు ఉండనుంది? ఒక వ్యక్తి ఉన్నాడు ఈ కాలంలో, అపవాది ఉన్నాడు. అసలు మెయిన్ ఆటంకం వాడే కదా. మెయిన్ ఆటంకం వాడే ఉన్నాడు. కాబట్టి సహజంగా పాపానికి, బాధలకు, శ్రమలకు, రోగాలకు, సాతానుకి, చాలా వాటికి దూరంగా ఉండే కాలం ఏంటి? 1000 ఏండ్ల పరిపాలన. ఎక్కువగా పాపం అవకాశం జరగకుండా ఉండడానికి అవకాశం ఇక్కడే. అక్కడక్కడ అంతరంగంలో మాత్రం కనపడుతుంది, కానీ బయటికి మాత్రం కనబడటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడ పాపం జరుగుతుందో ఇమ్మీడియట్గా ఇనుపదండంతో ప్రభు పాలన
చేస్తాడు, వెంటనే పరిష్కారం జరుగుతుంది అక్కడ. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి బలి అర్పణలు అక్కడ మరలా కొనసాగుతున్నాయి అని అంటే, నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. 1000 ఏండ్ల రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు 2 రకాల ప్రజలని చెప్పాను. ఏం చెప్పండి? ఒకళ్ళు దేహంతో ప్రవేశిస్తారు, రెండో వాళ్ళు మహిమ దేహంతో ప్రవేశిస్తారు అని. అంటే ఈ దేహంతో ప్రవేశించినటువంటి యూదులు, అన్యులు వారికి వారే సహసిద్ధంగా జరిగేటువంటి వివాహాలలో కొనసాగుతూ ఉండగా వారికి పుట్టిన పిల్లలకు పాఠంగా చూచి నేర్చుకోవడానికి ఈ భౌతికమైన బలులు, అర్పణలు మరలా తీసుకురాబడ్డాయి. అర్థమైందేమన్నా? ఈరోజు మన సంఘాల్లో అయితే చాలా సంతోషమే. కొన్ని సంఘాల్లో అయితే ఆదివారం ఆరాధనలో అంత స్తోత్రాలు చెల్లించిన తర్వాత ఆరాధనలో బల్ల కార్యక్రమం తీసుకునే సమయానికి కొన్ని చర్చిల్లో పిల్లలను బయటికి పంపించేస్తారు. ఏంటంట? సండే స్కూల్ సెపరేట్ పెట్టండి, ఇప్పుడు కాదంటారు. నో, దట్ ఈస్ రాంగ్. యాక్చువల్లీ ఆ పిల్లలు కూడా మనం ఆరాధన చేసే విధానం ఖచ్చితంగా వాళ్ళు చూడాలి. అందుకే ప్రభు ఆ దినాల్లో యెహోషువ గ్రంథంలో కానీ, నిర్గమకాండంలో కానీ పస్కా పశువు వధించేటప్పుడు మీ పిల్లలు అడుగునప్పుడు ఎలాగో చెప్పండి. ఎందుకు డాడీ ఎలా చేస్తున్నారు మీరు అన్నప్పుడు మీరు చెప్పండి అన్నాడు ఆయన. యోర్దాను దాటినప్పుడు కానీ తర్వాత కానీ వారు 12 రాళ్ళు పెట్టారు. అవునా? మీ పిల్లలు అడిగినప్పుడు చెప్పండి, ఎందుకు ఈ 12 రాళ్ళు పెట్టారంటే, ఇదిగో దేవుడు మమ్మల్ని దాటించాడయ్యా, అంత మహా గొప్ప ప్రభువయ్యా అని మీరు పిల్లలకు సాక్ష్యం ఏంటి అన్నాడు. అంటే మన పిల్లలకు కూడా సాక్షార్థం కొరకై అవన్నీ పాఠాలు. అదేవిధంగా 1000 ఏండ్ల రాజ్యంలో వారు అర్పించే అర్పణలు భౌతికంగా ఎందుకు మరలా తీసుకురాబడ్డాయి అంటే, ఇప్పుడు చెప్పండి మీరు. వాళ్ళని ఇంగ్లీష్లో ఎట్లా అంటారు? కింగ్డమ్ కిడ్స్ అంట. ఎవరంటే వీళ్ళు? కింగ్డమ్ కిడ్స్, రాజ్య పిల్లలు అన్నమాట. రాజ్యంలో ఉండబోయే పిల్లలు, అప్పటికప్పుడే నూతనంగా పుట్టిన వాళ్ళు, రాజ్య కాలంలో పుట్టినటువంటి కొత్తగా పిల్లలకు ఈ బలులు ఏమవుతాయి? పాఠం, సువార్త, మారు మనసుకు గొప్ప పాఠాలుగా ఉంటాయి అన్నమాట ఇవి. ఇప్పుడు ఏ విధంగా ఆరాధన మన పిల్లలకు నేర్పాలో, తెలియచేయాలో ఏమన్నాడు? నా మరణమును చెప్పండి ప్రచురించుదురు. అవునా కదా? ఆరాధన ఒక ప్రచురణ, ఒక సాక్ష్యం. అది అదేవిధంగా ఇక్కడ కూడా మనం గమనించే ప్రధానమైంది ఇది అవసరం అన్నమాట. యోహాను సువార్త 3:3లో ప్రభు అన్నాడు, వాడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అన్నాడు. మరి ఈ పిల్లలు ఎలా రక్షణ పొందుతారు? మరి ఈ గుర్తులు వారికి ఎంతో ప్రభావితం తీసుకొస్తాయి. ఈ బలి అర్పణలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఒక 4 మాటలు ఇక్కడ జ్ఞాపం చేస్తాను. చూడండి, ఒక సెంటెన్స్ రాసుకోండి. ఈ బలి అర్పణ విధానము వీరికి ఎలాగున ఉపయోగం? నెంబర్ 1, ఇవి నూతన జన్మ అవసరతను చెప్పును. నూతన జన్మ అవసరతను చెప్పును. 2, ఇవి రక్షణ యొక్క విలువను తెలుపును. 3, ఇవి పాపము ఎంత భయంకరమో తెలుపుటకు. 3, 4, ఇవి దేవుని పరిశుద్ధతకు ఉదాహరణ. చూసారా? ఎందుకు దేవుడు ఇక్కడ భౌతికంగా మరలా జరిగిపోయిన బలియాగాన్ని, క్రీస్తు యొక్క బలియాగాన్ని మరలా దాన్ని జరిగిపోయింది కదా, మరలా ఎందుకు ఇక్కడ మరలా దేవుడు అనుమతించాడు? ఆనాడు వారితో చేసిన నిబంధన నెరవేర్చాలి. అదే సమయంలో ఇదిగో ఈ రాజ్యపాలనలో రాజ్యంలో పుట్టే పిల్లలు ఉన్నారు కొంతమంది, వారి కోసం పాఠంగా ఈ బలి అర్పణలు ప్రధానంగా వారి పిల్లలు చూచినప్పుడల్లా ఈ బలి అర్పణ ఏం గుర్తుకొస్తాయి వారికి? నూతన జన్మ అనగా బలి అర్పణ జరగాలి అనగా రక్తం చిందించకుండా
పాప క్షమాపణ లేదని గుర్తు చేయడానికి, రక్షణ యొక్క విలువను తెలపడానికి, పాపం ఎంత భయంకరమైందో తెలపడానికి, దేవుడు ఎంత పరిశుద్ధుడో పాపాన్ని ఒప్పుకోవడని తెలపడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం. అందుకే ఆనాడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము పెంతెకోస్తు నుండి సంఘము ఎత్తబడే వరకు ఆలయము అర్పణలు 2 ఖచ్చితంగా ఉంటాయి. అవునా? మనకేమున్నాయి? ఇప్పుడు ఆలయం ఉంది, అర్పణలు ఉన్నాయి. అవునా కదా? ఈరోజు మన ఆలయము భౌతికమైనది కాదు, ఏం చెప్పండి, ఆత్మ సంబంధమైన ఆలయముగా మనం కట్టబడుతున్నాం అన్నాడు. ఆలయం భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మరి మన బలి అర్పణలు ఏమిటి? మనం అర్పించే బలి అర్పణలు, వారు అర్పించే జంతువులే, అవి ఓకే. ఈరోజు మనం సంఘకాలంలో సంఘము పెంతెకోస్తు దినం నుండి రేపు సంఘం ఎత్తబడే వరకు మన అర్పణలేంటి? నెంబర్ 1 స్తుతి యాగములు. ఏంటిది? మనము ప్రతి ప్రభు దినమును మాత్రమే కాదు, ప్రభువుని స్తుతించడము, స్తుతి యాగం చేయడం. 2వది మేలు చేయటం, దాన్నే ధర్మము అన్నాడు కదా హెబ్రీ పత్రికలో. ఏం చేయటం? మేలు చేయటం, హెల్పింగ్ అదర్స్, గివింగ్ అదర్స్, అవి కూడా అర్పణలే. 3 కానుకలు సమర్పించుట, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం. కానుకలు సమర్పించడం, ప్రతి ప్రభు దినమున మనము కానుకలు సమర్పించాలి. ఎందుకోసమో తెలుసా? మనం నమ్మిన దేవుడు పేదవాడై కాదు, నీవు పేదవాడిగా ఉండకూడదని ఆయన ఆలోచన. యేసుప్రభువు వారు ఏమన్నాడు? పుచ్చుకునుడు కంటే ఇచ్చుట ధన్యత. అంటే ఇవ్వటంలో ఏముంది? మనకి ధన్యత ఉంది, ఆశీర్వాదం ఉంది. 4వది సువార్త చెప్పడమే ఒక అర్పణ. ఏంటి? ఏం చేయాలి మనం? సువార్త చెప్పడం అనేది రోమపత్రిక 15:16లో రాయబడింది. చివరి మాట మన శరీరమును అర్పించుకోవడం. ఎక్కడుంది చెప్పండి ఆ పదం? రోమపత్రిక 12వ అధ్యాయంలో మీ శరీరమును సజీవ యాగముగా అర్పించుకొనుడి. ప్రేమైన సోదరి, మనం ఎలాగున మన అర్పణలు ప్రభువుకు సమర్పించుకుంటున్నాం. ఆ రోజు రాజ్య పాలనలో ఆరాధన కార్యక్రమంలో ప్రధానంగా 4 విషయాలు మనం మాట్లాడుకున్నాం. 1 ఆత్మరక్షణ, 2 ఆరాధన, 3 ఆలయము, చివరిగా అర్పణలు. ఈ సమూహంలో ఇంకెవరైనా సరే ముఖ్యంగా నీ హృదయం ప్రభుకి ఇచ్చావా? అయ్యా యవనస్తులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రభు నమ్ముకున్నారా? తీర్మానం చేశారా? నా కుమారుడు నీ హృదయము నాకేం? ప్రభు నీ కానుకలు కదా అడుగుతుంది. ఫస్ట్ ఏమడుగుతున్నాడు చెప్పండి? నీ హృదయం. ప్రభుకి హృదయం ఇస్తే అంత ఆశీర్వాదం. ఆ రోజు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా దేవుడు వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు ఆయన. అంటే ఏ కాలంలోనైనా దేవుడు కోరేది ఏంటంటే క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశమే లేదు, నో ఎంట్రన్స్. పరలోకం దగ్గర గేటు తెరుచుకొని ఉంచబడిందంట. అటు దేవదత్త ఇటు దేవదత్త నిలబడ్డారంట. ఒక ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. లోపలికి వెళ్ళిపోయేసరికి దేవదత్తులు ఉన్నారంట, ఆగాగు అన్నారంట. పరలోకం లోపలికి వెళ్ళడానికి దేనికి నిన్ను అనుమతించాలో చెప్పన్నారంట. దేనికి ప్రవేశించాలని అంటున్నారు మీరు? నేను 10 చర్చిలు కట్టానండి అన్నాడు ఆయన. ఎన్ని కట్టారంట? 10 చర్చిలు కట్టాడంట. నువ్వు పక్క రా అన్నారంట. ఆయన పక్కన నిలబడినారంట. ఇంకో ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నానంట. ఆగాగా నిన్ను పరలోకంలో లోపల ప్రవేశించడానికి ఎందుకు నిన్ను అనుమతించాలో చెప్పన్నారంట. సార్ నేను ఉపవాస ప్రార్థనలు చేసే ఉన్నానండి. ఏం ఉపవాస ప్రార్థనలు అంట? నువ్వు పక్క రాయి అన్నారు. ఇంకోని వస్తున్నాడు, ఆయన కూడా అదే ప్రశ్న వేశారంట. ఆయన ఒకటే అన్నాడు, అయ్యా నా జీవితంలో నేను పాపంలో పుట్టాను, పాపంలో జీవించాను, ఆ పాపానికి పరిష్కారం నాకు తెలియదు, కానీ యేసు ప్రభువే నా కోసం చనిపోయాడని ఎరిగాను, ఆయనను ఆశ్రయించాను, ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను రక్షించబడ్డాను, ఆయన రక్తాన్ని ఆశ్రయించాను, తీర్మానం చేసుకున్నాను, నూతన జన్మ జన్మించానయ్యా అన్నా అంట. నువ్వు వెంటనే లోపలికి పోనారంట. ఏమో దేన్ని బట్టి? క్రొత్త జన్మ, రక్షణ తీర్మానం. వెరీ సింపుల్. దీన్ని తెలుగులో అంటారు సోక్షంలో మోక్షం. ప్రభు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్.